వెల్కమ్ టు టీవీ. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే 20,000 మంది ఉన్నారో గత 23 రోజులుగా ధర్నా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారు ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు అనే విషయం తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ధర్నా చేయడానికి గల ప్రధాన కారణం? ధర్నా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వెట్టి చాకిరీ నుంచి తప్పించుకోవడం, అదేవిధంగా మా శ్రమకు తగ్గటువంటి వేతనాన్ని పొందడానికి మేము ధర్నా చేస్తున్నాం. మాది న్యాయ పోరాటం. మేము ఎస్ఎస్సిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. నేను కేజీబీవీలో సిఆర్టీ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను 14 సంవత్సరాలుగా. అయినప్పటికీ 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ ఎంప్లాయీస్కు శాలరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారు, మీకెంత ఉంది? ఆ డిఫరెన్స్ చెప్పండి. రెగ్యులర్ ఎంప్లాయీస్కి అయితే మామూలుగా 70,000 వాళ్ళ సీనియారిటీని బట్టి ఉంటుంది సార్. అందరికీ ఒకే రకంగా ఉండదు. సీనియర్ మోస్ట్కి అయితే 1 lakh పైన కూడా వస్తుంది. కొంతమందికి 70,000 ఇట్లా వస్తూ ఉంటుంది. కానీ మాకైతే ఫిక్స్డ్ శాలరీ సార్. టీఏలు ఉండవు, డిఏలు ఉండవు, హెచ్ఆర్ఏలు ఉండవు, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు, హెల్త్ కార్డ్స్ ఉండవు. ఎంత అంటే మా శాలరీ వచ్చేసి సార్ యాక్చువల్గా మెటర్నిటీ లీవ్ కూడా అంతకుముందు అంటే నా పీరియడ్లో నేను ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయినప్పుడు మాకు మెటర్నిటీ లీవ్ కూడా 4 months సార్. మామూలుగా ఏ ఆడవాళ్ళకైనా కానీ అది మెటర్నిటీ లీవ్ అనేది హక్కు సార్. ఇప్పటికీ కూడా మా సమగ్ర శిక్షలో కొంతమందికి మెటర్నిటీ లీవ్ కూడా లేదు. అంటే వేరే విభాగాలలో పనిచేస్తున్న వాళ్ళకి ఆ మెటర్నిటీ లీవ్ కూడా లేదు. అది కూడా లాస్ ఆఫ్ పే కింద 4 నెలలు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా కొట్లాడడం జరిగింది సార్. అంటే మేము ఆడవాళ్ళము. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లలో పనిచేసే వాళ్ళైనా ఆడవాళ్ళే. అంటే మాతృత్వానికి సంబంధించి కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పి చూపించాయి ప్రభుత్వాలు గతంలో. ఇప్పటికీ కూడా చూపిస్తున్నాయి సార్. అంటే మేము వివక్షకు గురవుతున్నాం. అంటే మాకు సరైన గౌరవం కూడా దక్కడం లేదంటే, మీరు కాంట్రాక్టా, మీరు ఎక్కడ పనిచేస్తారమ్మా, మీరు మీ ఏ స్కూల్ ఏ జెడ్పీహెచ్ఎస్ అని అడుగుతారు. మామూలుగా కాంప్లెక్స్ మీటింగ్లోకి వెళ్తే సార్ మేము పలానా కేజీబీవీ అని చెప్పగానే కేజీబీవీయా, కాంట్రాక్టా మీరు? ఓకే. పనిలో మాత్రం ఎటువంటి వ్యత్యాసం లేదు. కాలేజ్ సాలరీ అండ్ ఈ పే స్కేల్ మరియు రెగ్యులరేషన్ కాంట్రాక్ట్ ఇది ఒక్కటే డిఫరెన్స్ ఉంది. పనిలో మాత్రం పని సమయాల్లో కూడా ఎటువంటి తేడా లేదు. పనిలో అసలు ఎలాంటి పోలికుండదు సార్. ఇంకా వాళ్ళకంటే మా స్కూళ్ళల్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటారు. మాకు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకంటే ఎక్కువ పనినే చేస్తున్నాం సార్ చెప్పాలంటే. ఇక్కడ వేతనాలలో మాత్రం చాలా వ్యత్యాసం ఉన్నది. అదేవిధంగా పని గంటలు కూడా ఎక్కువే మాకు. మామూలుగా నైట్ స్టే చేస్తే సార్ ఈరోజు మార్నింగ్ 9 o'clockకి మేము స్కూల్లో అడుగు పెడతాం. రేపు మార్నింగ్ 9 o'clock వరకు 24 hours కంప్లీట్ అవుతున్నాయి సార్. బట్ అయినా కూడా మేము 12:30కు రిలీవ్ అవ్వాలి తెల్లారి. అది మేము ఇంటికి పోయేసరికి 3 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఒక 32 గంటలు కంటిన్యూస్గా స్కూల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మేము. అంటే ఈరోజు 9 గంటలకు స్కూల్కి వెళ్తే మళ్ళీ తెల్లవారి 3 గంటల దాకా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి మాది. అంటే ఫ్యామిలీకి ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు మరి ఇంత సమయము? స్కూల్కు ఫ్యామిలీకి చాలా తక్కువ సార్. మేము మా సొంత పిల్లలతో, అంటే మా కడుపులో పుట్టిన పిల్లలతో కంటే కూడా మా స్కూల్లో పిల్లలతోనే ఎక్కువగా మమేకమవుతాం, వాళ్ళతోటే ఎక్కువ గడుపుతాం సార్. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ టెంట్ కింద కూర్చున్నాం, కానీ వాస్తవానికి మా పిల్లల కంటే కూడా మా స్కూల్ పిల్లల వైపే మాకు లాగుతున్నది. కానీ ఈ వెట్టి చాకిరీ చాలు, ఇంతవరకు మనం చేసిన వెట్టి చాకిరీ చాలు, ఈ బానిస బతుకులు చాలు. ఇకనైనా అంటే సార్ నిత్యావసర ధరలు అన్నీ కూడా పెరిగినాయి. దేశానికి విద్య వైద్యమే ఇంపార్టెంట్ అని అంటారు. అలాంటి విద్యాశాఖలో పనిచేస్తున్న మాకు ఎందుకు రెగ్యులరైజ్ చేయరు? సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి. ఇందాక అంటే రీసెంట్గా హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి దాన్ని ఒక కారణంగా చూపిస్తూ మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేము అని అంటున్నారు. మరి అదే సుప్రీంకోర్టు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి ఎప్పుడో చెప్పింది. శ్రమ దోపిడీ చేయొద్దు అని చెప్పింది. అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేదే ఉండొద్దు అని చెప్పింది. మరి దీని గురించి ఏమంటారు రాజకీయ నాయకులు? ఇప్పుడు ఒక కారణాన్ని చూపిస్తూ రెగ్యులరైజ్ చేయొద్దని హైకోర్టు చెప్పింది అని అంటే, మరి అంతకంటే ఎక్కువ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం దాన్ని ఎందుకు ఫాలో అవ్వడం లేదు? నిత్యావసర ధరలు పెరిగినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి చేసి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మేము ప్రిపేర్ కాలేని పరిస్థితి వచ్చింది.
సమాన పని వాళ్ళతో సమానంగానే చేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువనే చేస్తున్నాం. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయొద్దు? ఎన్ని రోజులు ఈ వెట్టి చాకరీ చేయించుకుంటారు మాతోటి? 26,000 జీతం దేనికైతుంది సార్? ఎట్లా బతుకుమంటారు? ఏ పండుగలు చేసుకోమంటారు? సో ఇప్పుడు 2-3 రోజుల క్రితం చూసుకున్నట్టయితే మంత్రి సీతక్క గారు కూడా మొదటి విడత చర్చలు కూడా జరిగినాయి. కానీ మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి భరోసా కానీ, ఉద్యోగపరంగా కానీ, పే స్కేల్ విషయంలో కానీ ఎటువంటి భద్రత అంటే ఎటువంటి హామీ ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎటువంటి చర్చకు రాలేదు. మీ టాపిక్ అయితే అసలుకే రాలేదు. సో మీరు ఏం చెప్పబోతున్నారు? 23 రోజుల నుండి చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? చర్చలు అయితే సఫలం కాలేదు. సార్ మాకు చర్చలలో ఏమన్నారంటే నాన్ ఫైనాన్షియల్ విషయాలు అయితే చూస్తాము అన్నారు. అయితే ఈ నాన్ ఫైనాన్షియల్ విషయాల కింద ఏమొస్తాయనంటే మాకు లీవ్స్ గురించి మాట్లాడుతున్నారు సార్. రెగ్యులరైజ్ అయిందంటే లీవ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది మీరు మాకు ఇచ్చేదేంటి? అక్కడ సెలవులతోటి మేము సార్ మాకున్న 15 సెలవులే వాడుకోనిస్తలేరు మమ్మల్ని. 27 సెలవులు ఏం చేసుకోమంటారు మమ్మల్ని? 27 సెలవులు మా బతుకుల్ని మారుస్తాయా? మా నిత్యావసర ఖర్చులను తగ్గిస్తాయా సార్? ఎందుకు సార్ అవి మాకు ఎందుకు పనికిరా? ఒకవేళ గవర్నమెంట్కు నిజంగానే ఆర్థికంగా అంత భారం పడుతుంది అని అనుకుంటే మీరు జీవో ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులర్ చేస్తూ 1 ఇయర్ తర్వాతనే జీతాలు ఇవ్వండి. ఇప్పుడే ఇవ్వకండి. ఏదైనా మాకు జీవో రూపంలోనే కావాలి. ఇక ఈ వెట్టి చాకిరి బతుకులు మేము బతకలేం సార్. ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి రావాలి, మాకు రెగ్యులరైజ్ కావాలి, లేదంటే అంతవరకు పే స్కేల్ ఇవ్వాలి మాకు. అంతేగాని ఈ వెట్టి చాకిరి మేము చేయలేము. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటి వరకు కూడా మేము ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఏ ఒక్క పని కూడా చేయలేదు సార్. మేము మా నిరసనను తెలియజేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు మేము. ఓకే, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు సీఎం గారికి? ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే అంతవరకు పే స్కేల్ ఇవ్వాలి, లేదంటే మాత్రం సమ్మెని ఇంకా ఉధృతంగా కొనసాగించాల్సి వస్తుంది.